చాముండేశ్వరి దేవి పూజలో కూర్చునే ముందు మీ చిన్న కోడలు గారు పసుపు నీళ్లతో ఒళ్లంతా తడిసిపోయేలా శుద్ధి చేసుకుని వచ్చి పూజలో కూర్చోవాలమ్మా. అలాగే పంతులు గారు. అటువైపుకు వెళ్తే పసుపు నీళ్లుంటాయి. అక్కేది ఇప్పుడే అటువైపు వెళ్ళింది. అటువైపు వెళ్ళిందా? పోనీ నీకు తోడుగా ఊర్వశిని తీసుకెళ్ళమ్మా. అక్కర్లేదులేండి అత్తయ్య, నేనే వెళ్ళొస్తాను. ఈ రోజు నువ్వు పూజ ఎలా చేస్తావో నేను చూస్తాను గాయత్రి. అక్క, నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా. ఏంటే నీ కుడి కన్ను అలా అదురుతుంది? అదే నాకు అర్థం కావటం లేదు బుసు. పంతులు గారు, కుడికన్ను అదిరితే ఏం కాదు కదా? అమ్మా, ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే ఏదో కీడు జరగబోతోందని సూచన. బుసు, ఇప్పుడు ఏం కీడు జరగబోతోంది? నాకోసమే వచ్చినట్టుంది. వస్తే సత్య, నీ గురించి నిజం చెప్దామని వస్తే నన్ను 2 సార్లు ఈ స్టోర్ రూమ్ లో కట్టేస్తారే. ఈ రోజు మాత్రం నీ గురించి నిజం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పేస్తాను. ఎవరు నువ్వు? అడ్డు తప్పుకో. ఎవరు నువ్వు? ఈ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. ఇంట్లో ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళారు. ఏ గుడి? శివాలయానికి వెళ్ళారు. నందిని, సత్య ఏది? తను ఇక్కడికి రాలేదా అండి? రాలేదే. అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి రండి. అమ్మా, మీరలా వెళ్ళి శివపార్వతుల గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి రండి. అలాగే పంతులు గారు.
అక్కడ అక్క కూడా పూజలో కూర్చుంటుంది. నేను అక్కడికి కూడా వెళ్ళాలి. కృష్ణ నువ్వా? నువ్వేంటి ఇక్కడ? అదంతా తర్వాత నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఆ సత్య ఉంది కదా, తను ఊర్లో రిక్షా తొక్కుతూ ఉండేది. కానీ ఇప్పుడు సిటీకి వచ్చి సాంప్రదాయంగా చీర కట్టుకుని త్రిపుర అనే అమ్మాయిలా నటిస్తూ ఓ పెద్ద కుటుంబాన్ని మోసం చేస్తుంది. అలాగా? కృష్ణ నువ్వు నాతో పాటు రా. సత్య ఆ పెద్ద కుటుంబంతో పక్కనున్న గుళ్ళో ఉందంట. వెళ్ళి ఆ సత్య నిజస్వరూపం చెప్పి. లేదు, నేను రాను. అదేంటి కృష్ణ, నువ్వు నాతో పాటు ఉంటే సాక్ష్యం బలంగా ఉంటుంది. ఆ సత్య ఆట కూడా కట్టించచ్చు. లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు వెళ్ళు, నేను రాను. కృష్ణ ఈ రోజు ఆ సత్యాన్ని మాత్రం వదిలిపెట్టను. అమ్మో, అయ్యో, ఇప్పుడు జితేంద్ర గుడికి వెళ్తే సత్య గురించి అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? తమ్ముడు 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 ఒకసారి ఫోన్ ఇస్తావు? ఫోన్ చేసుకొని ఇస్తా. ఇదిగో. లాక్ ఉంది. హలో, ఎవరు? సత్య, నేను కృష్ణని.